రాత్రికాలపు దేవుని వాగ్దానం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నీకు కుటుంబ భారముగా ఉందా? నీ ఉద్యోగముల భారముగా ఉందా? నీ వ్యాపారముల భారముగా ఉందా? నీ వ్యవసాయముల భారముగా ఉందా? నువ్వు కూలి పనికి వెళ్ళినప్పుడు భారముగా ఉందా? నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు భారముగా ఉందా? నీ కుటుంబ జీవితంలో భారము అని బాధపడుతున్నావా? నీ భారమంతా కూడా యెహోవా మీద మోపినట్లయితే నీ ఉద్దేశములన్నిటినీ కూడా సఫలపరుస్తాడు. నువ్వు చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి, నీ భారమంతా ఆయన మీద వేసినట్లయితే నీ భారాన్ని తొలగిస్తాడు. నీకు ఆనందాన్ని కలగజేస్తాడు, నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. నీ వ్యవసాయం చేసినప్పుడు పంట సరిగ్గా పండడం లేదా? దేవుని మీద భారమయ్యి దేవునికి ప్రార్థించు. నీ పంట ఆనాటి కాలంలో, మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఇస్సాకు పంట వేసినప్పుడు నూరంతల పంట మరి వచ్చినట్లుగా చూస్తున్నాము. నూరంత పంటను అనుభవించినట్లుగా చూస్తున్నాము. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వ్యవసాయదారులు ఉన్నారు. మరి అనేక మంది పంటలు పండించారు. చెరుకు పంట కానీ, పైరు పంట కానీ, కంది పంట కానీ, మినువులు కానీ, ఉల్లి కానీ, మరి కీర కానీ, బీన్స్ కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, దుంపకూరలు కానీ, రకరకాల పంటలు వేసినప్పుడు దేవునికి ప్రార్థించారు, దేవునికి మొరపెట్టారు. దేవుని మీద భారం వేసి, ప్రవ్వా, ఈరోజు నేను పంట విత్తుతున్నాను, ఆ పంటకి తగిన ప్రతిఫలాన్ని నాకు దయచేయని చెప్పి ఆనాటి కాలంలో ప్రవక్తలు, వ్యవసాయదారులు అనేక మంది ప్రార్థన చేశారు. దేవుడి ఆశీర్వాదములు పొందుకున్నారు. అదే విధముగా నువ్వు ఏ పని చేసినప్పుడు కూడా, నువ్వు ఏ పంట విత్తినప్పుడు కూడా, నువ్వు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పనిలో కానీ, ఫ్యాక్టరీలో కానీ, నువ్వు చేసే ప్రతి పనిలోను చిన్న పైన పెద్ద పనైనా దేవుని మీద భారం వేసినట్లయితే నీ భారాన్ని తొలగించి నీ ఉద్దేశమును సఫలపరిచే ఏకైక దేవుడు యేసు ప్రభువారు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ నీకు కలగజేస్తాడు. ఆయన మీద భారం అయ్యి, ఎవరి మీద భారం వేయకు. వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు భారం వేస్తే నీకు ఏ సహాయము రాదు. దేవుని మీద భారం వేసినట్లయితే నీ ఉద్దేశము సఫలము చేస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, నిన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ కిందవాడిగా ఉంచడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.